అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆముదంలో సాగు చేయదగ్గ అంతర పంటలు, నాణ్యమైన అధిక దిగుబడుల కోసం ఖరీఫ్ టమాటా సాగులో మెలకువలు, వర్షాకాలంలో పాడి పశువుల ఆరోగ్య సంరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయంలోని ఒడిదుడుకులను, నష్టభయాన్ని తగ్గించుకొని ఉన్న పొలం నుంచి అధిక ఆదాయాన్ని పొందే మార్గమే అంతర పంటల సాగు. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే పంటల్లో ఈ అంతర పంటలను సాగు చేయటం ఎంతైనా మంచిది. కాలం కలిసిరాక ఒక పంటను కోల్పోయినా మరో పంట నుంచైనా ఎంతో కొంత ఆదాయం చేకూరే అవకాశం ఉంటుంది. 6 నెలల పంట కాలం కలిగిన ఆముదాన్ని ఏక పంటగా కాకుండా కంది, పెసర, వేరుశెనగ వంటి పంటలను అంతర పంటలుగా వేసుకుంటే రైతుకు మంచి ఆదాయం సమకూరడంతో పాటు భూసారం పెరుగుతుంది. అంతేకాక అటు కలుపు సమస్యను, ఇటు చీడపీడలను నివారించి మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. మరి ఆముదంలో ఏ ఏ పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చు, ఎంత నిష్పత్తిని పాటించాలి అన్న వివరాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ నళిని. తెలంగాణ రాష్ట్రంలో పండించే పంటలలో ఆముదం పంట అనేది వాణిజ్య పంటగా పండిస్తున్నారు రైతులు. ఆముదం పంటలు అంతర పంటలుగా మనం వేసుకోవాలి అనేసి అంటే అంతర పంటలే మనం ఎన్నుకునే విధానంలో ముఖ్యంగా కంది లేదా వేరుశనగ, పెసర, మినుము లాంటి పల్సెస్ లేదా లెగ్యూమ్ జాతికి చెందిన పంటలను మనం వేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఆముదం పంటని కందితో అంతర పంటలుగా వేసుకోవాలి. ఆముదము, కంది అంతర పంటలుగా వేసుకోవడానికి మనకి 1:1 నిష్పత్తిలో వేసుకోవాలి. 1:1 నిష్పత్తి అంటే ఒక వరుస ఆముదము, ఒక వరుస కంది పంటను వేసుకోవాలి. అంటే ఆముదము వేయాల్సిన మరొక ఆముదం వరుసలో మనము కంది కనుక వేసుకున్నట్లయితే 1:1 నిష్పత్తిలో మనము మంచి మొక్కల యొక్క సాంద్రతని పెట్టుకోవచ్చు. 1 ఎకరంలో ఆముదము, కంది అంతర పంట కనుక మనం వేసుకోవాలి అనేసి అంటే ఆముదం పంట విత్తనము 1 kg, అదేవిధంగా కంది విత్తనము 1.5 kg విత్తనము సరిపోతుంది. ముఖ్యంగా ఈ ఆముదము, కంది అంతర పంటగా వేసుకోవడానికి ఆముదము, కంది వరుసల మధ్యలో 120 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. అదేవిధంగా ఆముదము మొక్కల మధ్యలో 45 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. అదేవిధంగా కంది పంటలో మనం చూసుకున్నట్లయితే 20 సెంటీమీటర్ల మొక్కలకి మధ్యలో దూరం పెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఎరువుల యాజమాన్యానికి వస్తే మనము 1 ఎకరానికి అంతర పంటగా మనం వేసుకున్నట్లయితే మనకి 35 kgల యూరియా సరిపోతుంది. అదేవిధంగా 50 kgల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సరిపోతుంది. అదేవిధంగా 10 kgల పొటాష్ సరిపోతుంది. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది దీనిలో మనకి భాస్వరం అనేది అందుబాటులో ఉంటుంది. ఈ భాస్వరం అనేది ముఖ్యంగా విత్తనం వేయడానికంటే ముందుగానే మనము నీళ్ళలో వేసుకున్నట్లయితే మొక్క ఎదగడానికి ఉపయోగపడుతుంది. యూరియాని మాత్రము 3 భాగాలుగా చేసుకొని మనము వేసుకోవాలి. మొదటగా విత్తనం విత్తుకునేటప్పుడు 35 రోజుల తర్వాత, 60 రోజుల తర్వాత కనుక మనం వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా మనము ఎరువుల యాజమాన్యం చేసుకున్నట్లయితే మొక్క అనేది మంచిగా ఎదగడానికి, పంట దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి కందితో పాటు ఈ పెసర, మినుము, అదేవిధంగా వేరుశనగ పంటలు మనం వేసుకోవాలంటే ఆముదంలో 2 ఆముదం వరుసలు అంటే 120 సెంటీమీటర్లు పెట్టుకున్న 2 ఆముదం వరుసల మధ్యలో ఉన్న ఆ యొక్క ప్లేస్ని కనుక మనం వాడుకున్నట్లయితే 3 వరుసలు మనం పెసర లేదా మినుము లేదా వేరుశనగ వేసుకోవాలి. అంటే ఒక ఆముదం వరుసలో 3 వరుసల వేరుశనగ లేదా 3 వరుసల పెసర లేదా 3 వరుసల మినుము కనుక మనం వేసుకోవాలి. అదేవిధంగా ఈ పెసర, మినుము, వేరుశనగ పంటలు మనం వేసుకున్నట్లయితే లేదా కంది పంట వీటన్నిట్లలో ఏదో ఒక పంట అంటే ప్రధాన పంట పోయినప్పటికీ కూడా అంతర పంట నుంచి మనం దిగుబడి పొందవచ్చు. లేదా అంతర పంటలు దెబ్బతిన్నప్పటికీ కూడా నష్టపోయినప్పటికీ కూడా ప్రధాన పంట నుంచి మనము దిగుబడులని పొందుకునే అవకాశం ఉంది. మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు లేదా అదేవిధంగా మనకి పురుగుల నుంచి, బెడద నుంచి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉన్నట్లయితే మనకున్న ఒక ఎకరంలో వేసిన మొక్కల నుంచి 2 పంటల నుంచి మనము దిగుబడులు పొందుకోవచ్చు. 2 పంటల నుంచి మనం లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు నిత్యావసరంగా వాడుకునే కూరగాయ టమాటా. కిలో 100 రూపాయలు పలికినా ఒక్కోసారి కోత కూలీ కూడా దక్కని పరిస్థితులు ఎదురైనా అది టమాటాకే చెల్లుతుంది. సాధారణంగా మే, జూన్, జూలై మాసాలను అన్సీజన్గా పరిగణిస్తాం. ఈ సమయంలో టమాటాకు అధిక డిమాండ్ ఉంటుంది. సంవత్సరం పొడవునా సాగు చేసుకునే అవకాశం ఉన్న ఈ పంటను ఒకేసారి నాటడం కాకుండా దఫదఫాలుగా నాటుకొని సాగు చేస్తే మార్కెట్ ఆటుపోట్లను అధిగమించే వీలుంటుంది. ఖరీఫ్ పంట సాగు కోసం ప్రస్తుతం రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ కాలంలో అడపాదడపా కురిసే వర్షాలకు కాయ నాణ్యత కొంత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ట్రెల్లిస్ లేదా నిలువు పందిళ్ల సాగు విధానం ద్వారా నాణ్యత గల కాపును తీసుకునే అవకాశాన్ని రైతులు అందిపుచ్చుకోవాలి. అధిక దిగుబడుల కోసం ఖరీఫ్ టమాటా సాగు ఆశాంతం ఎలా ఉండాలో చూసేద్దామా? టమోటా సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలంగా ఉంటాయి. మురుగునీటి సౌకర్యం లేని భూములు, చౌడు నేలలు ఈ పంట సాగుకు పనికిరావు. టమోటా సాగులో కాలానుగుణంగా రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే సాగులో సమస్యలు తక్కువగా ఉండి నాణ్యమైన దిగుబడులు పొందే అవకాశం ఉంది. వానాకాలం సాగుకు అర్కా మేఘాలి, పూసా ఎర్లీ డ్వార్ఫ్, పూసా రూబీ, అర్కా వికాస్ వంటి రకాలు అనుకూలం. ఇవే కాక రూపాలి, నవీన్, వైశాలి, బిఎస్ఎస్ 20 అనే సంకర రకాలను సాగుకు ఎంచుకోవచ్చు. పూసా రూబీ వానాకాలం సాగుకు అనువైన ఈ రకం 130 నుంచి 135 రోజుల పంట కాలంలో ఎకరాకు 20 టన్నుల దిగుబడినిస్తుంది. అర్కా వికాస్ ఈ రకం ఒక్కో పండు 80 నుంచి 85 గ్రాముల బరువు కలిగి కోలగా ఉంటాయి. ఖరీఫ్ కాలానికి అనువైన ఈ రకం 105 నుంచి 110 రోజుల పంట కాలంలో ఎకరాకు 16 టన్నుల దిగుబడినిస్తుంది. పూసా ఎర్లీ డ్వార్ఫ్ తొలకరి వర్షాలకు వేసుకోవటానికి అనుకూలమైన రకం. నాటిన 60 రోజులకు మొదటి కాపు అందివస్తుంది. 125 నుంచి 130 రోజుల కాలపరిమితి కలిగిన ఈ రకం ఎకరాకు 15 టన్నుల దిగుబడినిస్తుంది. పీకేఎం 1 రకం మొక్కలు చిన్నవిగా ఉండి సంవత్సరం పొడవునా సాగు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. పంటకాలం 135 రోజులు ఉంటుంది. సాహో ఇటీవలి కాలంలో రైతుల ఆదరణ పొందిన ప్రైవేటు వంగడం. 5 నెలల పంట కాలంలో ఎకరాకు 30 టన్నులకు పైగా దిగుబడినిస్తుంది. సూటి రకాలైతే ఎకరాకు 200 గ్రాముల విత్తనం, అదే సంకర రకాలైతే 60 నుంచి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధిని చేసుకోవాలి. దీనికోసం కిలో విత్తనానికి 3 గ్రాములు థైరం లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి శుద్ధి చేయాలి. ఎకరా పొలంలో విత్తుకోవటానికి 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 6 అంగుళాల ఎత్తున్న నారుమడులు 8 నుంచి 10 అవసరం పడతాయి. ముందు జాగ్రత్తగా నారుకుళ్ళు తెగులు సోకకుండా లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి లేదా 0.5% బోర్డో మిశ్రమంతో నారుమళ్లను తడుపుకోవాలి. నారుమళ్లలో 10 సెంటీమీటర్ల ఎడంతో సన్నని గీతలు తీసుకుని అందులో 1 నుంచి 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనం వేసి మట్టితో కప్పాలి. వెంటనే రోజ్ క్యాన్తో నీటిని అందించి
నారుమళ్లపై ఎండుగడ్డి కప్పాలి. నారుమడిని రసం పీల్చు పురుగుల నుంచి కాపాడటానికి 3 వారాల వయస్సులో 40 చదరపు మీటర్ల నారుమడికి 100 గ్రాముల చొప్పున కార్బోప్యూరాన్ 3G గుళికలను వేసి నీటి తడిని ఇవ్వాలి. ఇటీవలి కాలంలో ప్రోట్రేలలో నారును పెంచి నాటుకునే విధానం ఆదరణ పొందుతోంది. షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకుని ప్రోట్రేలలో కోకోపిట్, వర్మీ కంపోస్ట్ 1:1 నిష్పత్తిలో కలిపిన మిశ్రమం నింపి ఒక్కో గుంతలో ఒక్కో విత్తనం వేసుకోవాలి. నెల రోజుల వయస్సు కలిగిన ఆరోగ్యవంతమైన నారును ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు తొందరగా కుదురుకుంటాయి. ప్రధాన పొలాన్ని 3-4 సార్లు బాగా దున్ని ఎకరాకు ఆఖరి దుక్కిలో 6 నుంచి 8 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరంతో నాటుకోవాలి. నాటే ముందు చివరి దుక్కిలో ఎకరాకు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి. 48 నుంచి 60 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 45 మరియు 60 రోజుల దశలో పైపాటుగా అందించాలి. ఎరువు వేసిన ప్రతిసారి తప్పనిసరిగా నీటి తడిని ఇవ్వాలి. ఈ కాలంలో సాగు చేసే టమోటా పైరుకు కలుపు ప్రధాన అవరోధంగా ఉంటుంది. కలుపు రాకుండా నారు నాటిన 48 గంటలలోపు ఎకరాకు 1 నుంచి 1.2 లీటర్ల పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటికి కలిపి భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చెయ్యాలి. దీనివల్ల నాటిన నెల రోజుల వరకు కలుపు పట్టదు. ఒకవేళ పెండిమిథాలిన్ మందును పిచికారీ చేయలేకపోతే మొలకెత్తిన కలుపును నివారించటానికి ఎకరాకు 300 గ్రాముల మెట్రిబుజిన్ మందును 200 లీటర్ల నీటికి కలిపి 15 రోజుల దశలో పిచికారీ చెయ్యాలి. ఇలా చేయటం ద్వారా కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. మొక్కలు ఎదిగిన తర్వాత నేలను కదిలించకూడదు. అలా కదిలించినట్లయితే పూత, పిందె రాలుతుంది. టమోటాలో పూత, పిందె రాలే సమస్య ఉంటుంది. మొక్కలు పూత దశలో ఉండగా 1 మిల్లీలీటరు ప్లానోఫిక్స్ 4 లీటర్ల నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే పూత, పిందె రాలటం తగ్గి అధిక దిగుబడి వస్తుంది. తొలకరిలో సాగు చేసిన టమోటాలో కాయ పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. వర్షాలకు కాయ నాణ్యత దెబ్బతినడంతో పాటు ఎరువులు, నీటి యాజమాన్యంలోనూ కొంత ప్రయాసపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రైతు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఉత్తమ కాయ నాణ్యతను తక్కువ చీడపీడలతో అధిక దిగుబడులు పొందే అవకాశం కల్పిస్తోంది ట్రెల్లిస్ విధానం. తీగ రకాలను ఎన్నుకొని నాటిన నెల రోజులకు కర్రలు పాతి ఊతం కల్పిస్తే కాయలు నేలకు తగలకుండా మంచి పరిమాణంతో నాణ్యత కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ విధానంలో దీర్ఘకాలం పాటు మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుంది. ట్రెల్లిస్ విధానంలో 6 నుంచి 8 నెలల పంటకాలంలో ఎకరాకు 45 నుంచి 50 టన్నుల వరకు దిగుబడులు తీసినట్లు రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. భూమిలో తేమను బట్టి వారం 10 రోజులకు ఒక నీటి తడిని ఇస్తే సరిపోతుంది. రైతులు డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఫెర్టిగేషన్ ద్వారా నీటిని, ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. టమోటాకు కాయతొలుచు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది కనుక ఎర్రపంటగా బంతి మొక్కలను వేసుకోవాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. సీజన్ మారుతుందంటే వచ్చే వ్యాధుల పట్ల కొంత మెలకువగా వ్యవహరించాలి. ముఖ్యంగా పాడి పశువుల్లో ముందున్న వర్షాకాలం ఒకంత గడ్డుకాలమే. కురిసే వానజల్లులు, వీచే చలిగాలులు పశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటాయి. కొత్త పచ్చిక, కొత్త నీరు, అపరిశుభ్ర వాతావరణం, ముసిరే ఈగలు, దోమలు రోగాలు ప్రబలేలా చేస్తాయి. ముఖ్యంగా గొంతువాపు, జబ్బవాపు, దొమ్మవ్యాధి, గాలికుంటు, పొదుగువాపు, అంతర బాహ్య పరాన్నజీవుల వల్ల కలిగే వ్యాధులు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు తీవ్రమయ్యే కొద్దీ పశువుల్లో పాల సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా పశువుల్లో మరణాలు సంభవించే ప్రమాదం కూడా ఉంటుంది.
కాబట్టి నివారణకు టీకాలు వేయించడం, కొట్టాలు పరిశుభ్రంగా ఉంచటం మేలు చేస్తుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం పశు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అనూజీ. తొలకరి ప్రారంభం కాగానే తేమ శాతం వలన పశువులలో వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. అదే సమయంలో చిరుజలులకు ములిచిన గడ్డి పరకలు మేయడం వలన కానీ, కలుషితమైన వర్షపు నీరు త్రాగడం ద్వారా కానీ అంటువ్యాధి క్రిములు పశువుల శరీరంలో ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. వర్షాకాలంలో గేదెలలో గొంతువాపు వ్యాధి సోకడానికి అవకాశం ఉంది. గొంతువాపు వ్యాధి అనేది పాస్చురల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ వ్యాధి సోకిన గేదెలలో తీవ్రమైన జ్వరం, అంటే 105 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్, గొంతు కింద భాగమున నొప్పులతో కూడిన వాపులు వస్తాయి. కొన్నిసార్లు ముందు కాళ్ళలో కూడా వాపులు కనబడుతుంది. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతాయి. ఆయాసంతో గురకపెట్టి పశువులు 48 గంటల్లో చనిపోవడానికి అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనిపించే వెంటనే దగ్గర ఉన్న పశువైద్యుని సంప్రదించి సరైన చికిత్స అందించాలి. 4 నెలలు దాటిన పశువులన్నిటికీ గొంతువాపు నిరోధక టీకాలు ప్రతి సంవత్సరం మే లేదా జూన్ నెలలో వేయించుకోవాలి. పశువులలో జబ్బవాపు వ్యాధి 6 మాసాల నుండి 2 ఏళ్ళు వయసు ఉన్న పశువులకు ఎక్కువగా సోకుతుంది. ఈ వ్యాధిలో జ్వరంతో మొదలై భుజం పైన మరియు తొడ పైన ఉన్న కండరంలో వాపు వస్తాయి. ఈ వాపు మనం పట్టుకొని నొక్కినట్లయితే ఒక కరకరమని శబ్దం వస్తుంది. తర్వాత ఈ కండరాలు భాగం కుళ్ళిపోతాయి. వ్యాధి ప్రారంభంలో ప్రొక్కేన్, పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్ వాడొచ్చు. ఈ వ్యాధికి చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి జబ్బవాపు వ్యాధి టీకాలు ప్రతి సంవత్సరం 4 నెలలు పైన ఉన్న పశువులకు వర్షాకాలం ప్రారంభం ముందే వేయించుకోవాలి. జూలై, ఆగస్ట్ నెలలో పశువులలో గాలికుండు వ్యాధి ప్రబలడానికి అవకాశం ఉంది. ఈ వ్యాధి వైరస్ వల్లే వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల స్రావాల ద్వారా కానీ, గాలి ద్వారా కానీ సంక్రమిస్తాయి. ఈ వ్యాధి సోకిన దుక్కి పశువులు పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అదేవిధంగా పాడి పశువుల్లో అయితే పాల ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గిపోతుంది. చూడు కట్టకపోవడం, ఈసుకుపోవడం ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ వ్యాధికి సంవత్సరానికి 2 సార్లు, అంటే జనవరి లేదా ఫిబ్రవరి మరియు జూలై లేక ఆగస్టు నెలలో ప్రభుత్వం టీకా కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. 4 నెలలు దాటిన పశువులకు అన్నిటికీ గాలికుండు వ్యాధి నివారణ టీకా రైతులు తప్పనిసరిగా వేయించుకోవాలి. ఇక ఎఫిమెరల్ ఫీవర్ లేదా 3 రోజుల జ్వరం, ఈ వ్యాధి కూడా వైరస్ వల్లే వస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది. ఇది వ్యాధి లక్షణాలు 3 రోజుల వరకు కనబడతాయి. ఈ వ్యాధి సోకేటప్పుడు మరణాల సంఖ్య అనేది ఎక్కువగా ఉండదు, కానీ విపరీతమైన ఒత్తిడినే కలుగజేసే వ్యాధి ఇది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే తీవ్ర జ్వరం, వణకడం, కళ్ళు నుంచి ముక్కు నుంచి నీరు కారడం, కీళ్ళ నొప్పులతో పశువులు కాలు కుండుతాయి, కాలకండరంలో వాపులు, పాలు తగ్గడం, కొన్నిసార్లు మేత, నీరు తీసుకోకుండా పశువులు 3 రోజుల వరకు పడుకునే ఉంటాయి. ఈ వ్యాధి వచ్చినట్లయితే పశువైద్యుని సంప్రదించి నొప్పుల నివారణ కోసం మందులు వేయించాలి. అవసరమైతే యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ కూడా చేయించాలి. వర్షాకాలంలో పశువులకు గోమార్లు, పిడుదులు ఇలాంటి బాహ్య పరాన్న జీవుల ద్వారా సంక్రమిస్తున్న హిమోప్రోటోజోవల్ డిసీజెస్, అంటే ట్రిపనోసోమియాసిస్ లేదా తిరుగుడు రోగం, బబీసియోసిస్, థైలేరియాసిస్ ఇలాంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ థైలేరియా వ్యాధి నివారణకు అయితే 3 సంవత్సరాలకు ఒకసారి పశువులకు రక్షావాక్ టీ అనే టీకా వేయించుకోవాలి. పిడుదులు మరియు దోమల నివారణ కోసం సైపర్మెత్రిన్, డెల్టామెత్రిన్ లాంటి మందులను 1 లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పశువుల శరీరంపై పిచికారీ చేయొచ్చు. పిచికారీ చేసిన తర్వాత పశువులు తమ శరీరాన్ని నాకకుండా చూసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత పశువులకు స్నానం చేయించాలి. పశువుల షెడ్లో కూడా ఈ మందులను పిచికారీ చేయొచ్చు. ఈ కెమికల్ మందులను ప్రత్యామ్నాయంగా రైతులు మన చుట్టూ దొరికే వేపాకు మరియు వావిలాకుతో కషాయం చేసి పిచికారీ చేసినట్లయితే కూడా దోమలు కానీ, ఈగలను కానీ నివారించవచ్చు. దోమల నివారణ కోసం షెడ్లో సాయంత్రపు వేళ వేపాకు పొగ కానీ, జామాయిలాకు పొగ కానీ వేయాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వ్యవసాయంలో పురుగుమందుల పిచికారీలను సులభతరం చేస్తూ డ్రోన్లు అందుబాటులోకొచ్చాయి. దీంతో వీటి వాడకానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం సైతం రైతులకు డ్రోన్లను రాయితీ కింద అందిస్తోంది. అయితే బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువ ధరలకు డ్రోన్లను అందిస్తున్నారంటూ నెల్లూరు జిల్లా రైతులు, రైతు నాయకులు చెబుతున్నారు.
పొలాలకి మందు పిచికారీ చేసుకునేదానికి డ్రోన్లు పద్ధతుల్లో పిచికారీ చేసుకోమని చెప్పి వాటిని రైతులకి సబ్సిడీ కింద ఇస్తామని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే రైతుల్లో ఎక్కువ మంది 80% 5 ఎకరాల లోపు ఉండేటువంటి చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ డ్రోన్ సిస్టమ్ ధనిక వర్గానికి ఉపయోగపడవచ్చు, అంతేగాని సన్నకారు రైతులకు ఉపయోగపడదు అనేది మాకున్నటువంటి అనుభవం. ఎందుకంటే గతంలో ట్రాక్టర్ల లోన్ ఇచ్చినప్పుడు కూడా 5 మందిని 6 మందిని అట్లా కలిపి సహకార సిస్టంలో ఇస్తే వాళ్ళు కొంత రైతులకు ఉపయోగపడింది. ధనిక వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబంలో భార్య పేరు మీద కొడుకు పేరు మీద అట్లా రకరకాలుగా రైతులకు ఉపయోగపడాలంటే ఈ డ్రోన్ సిస్టాన్ని మొత్తం సహకార పద్ధతిలో పెట్టి కొంతమందిని భాగస్వాములు చేసి సన్నకారు రైతులు కూడా కలిపి వాళ్ళందరూ సమిష్టి కృషితో జరిగేట్టుకుంటే రైతులందరికీ కూడా ఉపయోగపడద్దు అనేది మాకున్నటువంటి అనుభవం. సబ్సిడీ మీద ఇచ్చే డ్రోన్లు ఏ వస్తువు అయినా సబ్సిడీ మీద అగ్రికల్చర్ మాకు ఇచ్చేది డ్రోన్స్ కానీ ఇంక ఇతర వ్యవసాయ పరికరాలు కానీ బజార్లో కొనుక్కునే వాటికంటే చాలా వ్యత్యాసం ఉంటుంది రేటు. ఇప్పుడు మేము బజార్లో 5,000 కొనుక్కునేదాన్ని వీళ్ళు ఇంచుమించు 8,000 9,000 రేటు పెడుతున్నారు. ఇప్పుడు అదే రేటు మీద ఇప్పుడు బయట మనం కొనుక్కుంటే అంత రేటు ఉండదు. ఇప్పుడు ఆ రేటు తగ్గి వస్తాయి. ఇప్పుడు ఈ సబ్సిడీ ఇచ్చే దాంట్లో వీళ్ళు ఇచ్చే 50% సబ్సిడీ అనుకోండి, 50%లో ఇంచుమించు 20-25% రేటు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ రేటు వల్ల అది ఎవరికి వస్తుంది? రైతుకి. గవర్నమెంట్ దీన్ని పరిశీలన చేసి డ్రోన్లకి ఇప్పుడు 80% సబ్సిడీ అంటున్నారు. 80% సబ్సిడీ అంటే 80% సబ్సిడీకి బయట కొనుక్కుంటే దాని అంత 2 అంతలు రేటుకు మీరు ఇస్తున్నారు. మీరు ఇచ్చి దాంట్లో 80% సబ్సిడీ అంటున్నారు. ఇప్పుడు అది ప్రభుత్వానికి ఎంత నష్టమో? రైతులు బజార్లో కొనుక్కుంటే ఇప్పుడు మీరు ఇచ్చే 80% మాకు బయట దొరకద్దు. అది ఆ 20% 50% బయట దొరకద్ది. ఇప్పుడు అందువల్ల దాన్ని కొంత పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో వ్యవసాయ శాఖ 41 రైతు గ్రూపులకు డ్రోన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. 9,80,000 ఖరీదు చేసే డ్రోన్ను 80% రాయితీతో ఇస్తుంది. ఇందులో రైతుల వాటా 1,80,000, రాయితీ 8 లక్షలు. అయితే రైతుల వాటా 1,80,000తో పాటు మరో 3 లక్షలు కలిపి 4,80,000 రైతులు ముందుగా చెల్లిస్తే బ్యాంకు లోను 5 లక్షలు అందిస్తుంది. రైతులకు డ్రోన్ అందిన తర్వాత రైతులు చెల్లించిన 3 లక్షలు తిరిగి ప్రభుత్వం రైతులకిస్తుంది. అయితే డ్రోన్ల ఖరీదు అధికంగా ఉన్నాయంటూ రైతులు అంటున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ వాళ్ళు వ్యవసాయంలో నూతన పద్ధతులు ప్రవేశపెట్టేదానిగా డ్రోన్స్ ని రోజున వ్యవసాయదారులకు సబ్సిడీ మీద అందజేస్తున్నారు. 5 మంది గ్రూపుగా చేసుకుని రైతాంగం 5 మందికి కూడా 9.5 లక్షల ఒక డ్రోన్ ఖరీదు వేసుకొని ఆ 9.5 లక్షగా 5 మంది ముందు కడితే 5 లక్షలు కడితే ఆ తర్వాత డ్రోన్ ఇస్తూ 8 లక్షలు గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్లో వేస్తారు. సో ఈ సబ్సిడీ ఇచ్చేది కూడా అంతా కూడా ఇదంతా చెప్పేదాన్ని ఒకటి చేసేది ఒకటిగా ఉంది. డ్రోన్స్ రేట్లు చూస్తే డ్రోన్ అనేది ఒక డ్రోన్ తయారు చేసేదానికి 3 లక్షల నుంచి 5 లక్షలు అవుతుంది మామూలుగా. రక్షణ శాఖ వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలకి డ్రోన్ తీసుకెళ్తున్నారు, కొనుగోలు చేసుకుంటున్నారు మంచిది. కానీ మన వ్యవసాయ శాఖ వాళ్ళు పొలం మీద మందు చల్లేదానికి ఉపయోగించే డ్రోన్ విలువ 9.5 లక్ష. అంటే డ్రోన్ తయారీలోనే 4 లక్షల రూపాయల తేడా ఉంది. నెల్లూరు జిల్లా ప్రత్యేకించి వరి ప్రధానం 7 నుంచి 8 లక్షల ఎకరాలు ఈ రోజున వరి వేస్తున్నారు. ఈ వరిలో కూడా చిన్న రైతులు ఎక్కువ మంది, కనీసం ఒక 5 ఎకరాలు కాంపాక్ట్ ఏరియాగా ఉంటే డ్రోన్ ఉపయోగించుకొని మందు పిచికారి చేసుకోవచ్చు. 5 మంది రైతులు ఒక దగ్గరే ఉండి కాంపాక్ట్ ఏరియాగా ఉండి తీసుకోవాలి. దాన్ని ఈ మందు అందరికి ఒకసారి కూర్చొని కలుపుకొని కొట్టుకోవాలా. ఇది ఆచరణలో సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు దాకా వ్యవసాయ రంగంలో ఇస్తున్నటువంటి సబ్సిడీలన్నీ కూడా పేద రైతులకు ఎవరికి అందటంలా, అందేదంతా ధనిక రైతులకి. ప్రభుత్వం సబ్సిడీలకు డ్రోన్ సప్లై చేస్తుంది. ఈ కనీసం మార్కెట్లో వాటి వాస్తవ విలువ 4.5 లక్షలు చేసే వాటిని ఈరోజు సుమారుగా 9.5-10 లక్షలకు రైతాంగానికి ఇస్తుంది. సబ్సిడీలు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు వాటికి ఏర్పాటు చేయాలి. కానీ ఈ రకంగా వాళ్ళకి కొద్దిమంది మాత్రం ఉపయోగపడే రకం చేయడం మంచిది కాదు. వ్యవసాయ డ్రోన్ల ధరలు అధికంగా ఉన్నాయని, ప్రభుత్వం డ్రోన్పై ఇస్తున్న రాయితీలపై దృష్టి పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.